చదువుకున్నోడు సీర కలిసిండు సాదుకున్న తల్లిదండ్రి సాదుల్లో కలిసినట్టు సాదుకున్న తల్లిదండ్రి కన్నులకు కరువైన ఇవాళ కొన్నోడు ఓసుకుంటాడు ఇవాళనే బతుకు పాడు అయ్యమ్మ మెచ్చని బతుకైంది అత్తమా కాదన్న బతుకయింది నా భర్త ఎక్కడ ఉన్నది నాకు తెలియదాయే నా బతుకు పోడు ఉన్నదానికంటే ఊడిందే మీరు ఇక నేను బతికినంత ఫలము లేదని ఏడుచుకుంటా దండరెక్కల పగ్గాలు కట్టి గొరగొర గొరగొర కడిగీలు గుంజుకపోతా ఒక్కనాడి బాధ కాదు పగలు ఇల్లు నిండద్దనే మా అత్త సర్దిగట్టి అడిగి నడిలో వేట చేసి మరి కింద వండుకుంటే పండుకున్న కాడ నా భరతకు పాము కలిసింది బ్రహ్మముడి ఇప్పి నా దగ్గర గురికంటే నేను బ్రహ్మముడి ఇప్పి నా అత్త దగ్గర గురికి వచ్చి అత్త మారి కొడుకు పాము కలిసిందంటే 5 మంత్రకాల తీసుకొని మరి కాడి వరకు నా భరత కనవల్లేదే అడిగంత తిరిగిన కనబడలేదు నా కొడుకును ఎవరితోటో సంపించిన అని నాకు లేని నన్ను బతకాల సరిగంజి పోసి ఎగరబెట్ట గంజి పోసి రాయిరో ఒకనాడు ఒకనాడు నేను దేవలోకము నేను వేయినాట నా భర్త దేవలోకాన ఉన్నట్టు నా భర్త తోడి కలిసి కాపురం చేసినట్టుగా నానా దేవరమ్మ బాబుగా వేయింది అన్న ముద్ర నాకు తెలిసింది ఇది కళానీయమా మళ్ళా లేచి చూసే వరకు ఇదే బంధకాలలో ఉన్నా ఈ మాట చెప్తే నా అత్త నమ్ముద్దో నమ్మదో అని నా గడుల మేడ గడులు పెట్టుకున్నాయిరో నేను లంగారు కాకపోతే మర్రికాడి మాయ నాకు తెలవదాయే ఒక్క వీటిని వచ్చి ఏసగబడ్డరే అయ్యా రెండు రోజుల ఇక్కడ ఉండలేరు నాయన నన్ను మీతోటి నన్ను కూడా నారాయణ నన్ను తీసుకుపోలే ఆ బిడ్డ తల్లిదండ్రి మీద గుట్టూరు ఊరుని మరి వడిపినట్టు వడుపుతుంది ఏడ్చిన కళ్ళు జాతి పూలు ఎర్రబడ్డాయి కారిన దారులు అట్లు కడతానై నాయన నా బాధ గిదెళ్ళప్పుడు కడుపును మించిన తీపి లేదు బిడ్డ మీద పడి తల్లిదండ్రి మీద బిడ్డబడి అగో కలకల కలకల కన్నీరు తీస్తాంటే కనకావతి ఏమన్నది పాము గరిసిన కొడుకు నేను మంత్రకాల తీసుకొని పోయే వరకు నా కొడుకు ఉండద్దా పరాయి వాళ్ళని మోజుల పడి నా కొడుకును చంపి పొందబెట్టి ఈ తప్పు చేసింది నీ బిడ్డ నీకు ముట్టింది నీ బిడ్డకు గర్భిణరా అన్నది గర్భిణన్నప్పుడు కన్న తండ్రి మహేంద్రగిరి మహారాజు బిడ్డ తప్పు చేసింది కళ్ళతోటి చూసిండ శివులతోటి ఇల్లడా నీ బిడ్డ నీకు ముట్టిందన్నప్పుడు కన్న తండ్రికి ఏమంటాడు బిడ్డ ఎవరు బిడ్డ మళ్ళా బాచునోని బిడ్డ అదిగో అటువంటి చూడు అల్లుల్ని చంపి పరాపురుషుని తోటి గర్భిణి చేసుకున్న దాన్ని ఇంటికి తీసుకుపోతే ముంగడ ముచ్చట పెడతారు వెనక ఎక్కిరిస్తారు సముద్రాన్ని ఆకట్టవచ్చు సభలోకుల మాటకు పూజమ్మ కూలి ఓ సెల్లే కట్టవది ఏ గట్టుకు ముట్టిన కట్టి ఆ గట్టుకి రయం కావాలి తల వంచి తాలి కట్టించుకున్నది నీ కొడుకు చేతని పీటెక్కినప్పుడే నీ పిల్ల అయింది నా బిడ్డ కాదు ఏ గట్టుకు పుట్టిన కట్టి ఆ గట్టికి రయం కావాలి నీ కోడలు సాదుకుంటూ చంపుకుంటూ బిడ్డతో అవసరం లేదని పోతాడు మహేంద్రగిరి మారా బిడ్డ
కన్న తండ్రి కట్టుకుడా బిడ్డ దుఃఖం మీరు నన్ను కాదన్నాక అయ్యవే కాదన్నాక నా అత్త నన్ను బతకనియది మీ గరవేరే ఉంటాడు కదా అవనో నా ఎగకులే నేను మీతోటి నేను వస్తానా ఎవరున్నా మరి అమ్మగారన్నది అయ్యగారు అన్నదాన్ని ఏ అక్క ఇంటికి పోదు ఏ చెల్లె ఇంటికి పోదు నీ ఏ బలగం ఉంటే బడికి నేను ఏ బలగం కాడికి పోనే అవ్వా నాకు మీరు తప్ప మాటలింటే కడుపు సేరువు నువ్వు తప్పు ఏడ్చింది నాదా ఇప్పటికప్పటికి అంటారయ్యా 99 తప్పు తల్లి తొడకిద్ద పెట్టుకుని కన్న బిడ్డరు ఇక నాద రావే నాదో నాద ప్రాణ నాదంగా మన బిడ్డరు నాదా కాదంటే నాదంగా ఎవరున్నా బలగం నీది కదవా నాదంగా నేను పట్టుకుంటా కాదంటే నాదంగా కడుపులోనే తాళా కాళ్ళు మొక్కుతాను మన బిడ్డను మనం తీసుకుపోయి ఔరంగా ఆదుకున్నాయ్యా అయ్యా బిడ్డ చేసిన తప్పు మనం చూడలే వినలే అల్లుడు ఎవరైపోయిండో ఎవరికి తెలియదు చెడిపోయిన బంగారం అవసరం వాళ్ళ ఇల్లు 2 వద్ది చెడ్డబిడ్డ తల్లిగారి ఇల్లు 2 వద్ది మనకు మరి బిడ్డలు లేరు మన బిడ్డను మనం తీసుకుపోదామని మహాలక్ష్మి అన్నది మహాలక్ష్మి ప్రాణానికంటే పరువే ముఖ్యం ఈ బిడ్డను తీసుకుపోతే రారాని తెప్పలు వస్తాయి దాని కోడలు అది చంపుకుంటుందో సాదుకుంటుందో ఏ గట్టుకు పుట్టే గట్టి ఆ గట్టుకి ఏం కావాలి మన ఇంటికి మనం పోదామని భార్య మహాలక్ష్మిని తీసుకొని పోతుంది బిడ్డ ప్రభావతి ఉరికెచ్చి కాళ్ళ మీద పడితే బిడ్డను సాడిచి తల్లిండు బిడ్డవు కాదు ఎవరు బిడ్డవు కంటికి రెప్పసాటు కాలుకు చెప్పుసాటు చెప్పు గిరిగిన మునులాంటి దానివి నాకు చేతి బీర గాయమని కాళ్ళ మీద పడ్డ బిడ్డ ప్రభావతిని సాడిచ్చి తల్లి తన భార్య మహాలక్ష్మిని తీసుకొని మహేంద్రగిరి ఎవరం వేయండు అప్పుడు అనుకున్నది కనకావతి ఇవాళ నా కోళ్ళ మీద సర్వాధికారం నాకున్నది ఇక దీన్ని ఎదుమని తోలుతా దీన్ని చంపినా నాకు ఎదురొచ్చేటోళ్ళు దాని అవ్వయ్యే ఒప్పుకోలే కదా ఏ గట్టుకు పుచ్చిన కచ్చి ఆ గట్టుకే రయం కావాలి నీ ఇష్టమో అని పోయిండు నా అన్న మహేంద్రగిరి మహారాజ్ ఎంతనే 2 బట్టలు తోలింది తెల్ల వీరప్ప కొడుకుల 7 కసాయి కొడుకుల విరిపించి కట్టుకోళ్ళు దొరసారి కనకవ్వ అంచెలో కనకవ్వారు లేకపోతే దొరసారి కనకవ్వ మదమా బాలు పగి దొరసారి కనకవ్వ చేయమన్నా నీకు మనిషికి మానసుడు వరాలు ఇస్తారా కోడలు తప్పకరా పోయి కడుపు అయింది కాదురా నా కొడుకుని చంపింది పోయి
పెద్ద మనిషి నేను పిల్లలు చెప్తాను అనుకుంటాడ నీకైందా వాళ్ళ ఊళ్ళో అటు మేము ఎన్నో మాకే మురుకలు కట్టినే అంటాడు పోయి పోయి అయితే నీ కోడలు చేసిన తప్పు వాళ్ళ తల్లిదండ్రి ఒప్పుకోలేదు నేను కొన్నదాన్ని ఒప్పుకుంటాను చెప్పుకోరా అన్న అమ్మా నీ కోడలు తప్పుకొచ్చి నాకు ఏయిస్తాను మనసు మీరు ఒక్క మనిషి అమ్మా ఇంకా మరికింది నేను చెప్పాలి తీస్తేనే రెండు గదే కావాలా తీస్తేనే రెండు దొయ్య మరక దొయ్య అది అమ్ములారా తవ్వడిచ్చిన కాడ తంగిళ్ళు వీకాల రాకపోతే పళ్ళతోటి వీకాలి మనకు అటువంటి లోలంచారి గాజపడ కడిక వీరప్ప కొడుకులు ఆ బిడ్డ ప్రభావతిని అంగట్ల దొంగ కొట్టుకు పగ్గ పెట్టాడు పెట్టి గొరగొర గుందుకు పోయి కలకలమ్మ పండకాడ కరకర గొంతు కోసి రాగి సర్వల్ల రక్తం తెచ్చి పట్ల మీద బలి ఉంటదల్లు అన్న సంపు వల్లి పాపము సంపినోళ్ళి పాపం ఏదైనా ఎడుగు వెళ్ళబోయే కడిగీరు మగ్గాలు చేద పట్టి దండలకు ముఖం కట్టి ఓ బిడ్డ ప్రభావతి నువ్వు చేసిన తప్పు నీ కన్నుల్లే వెచ్చుకోలేదట నీ అత్త తప్పుకరమ్మంటే తప్పుగా తప్ప అన్నారు చేసుకున్నోడు సేడ కలిసిండు సాదుకున్న తల్లిదండ్రి సాదుల్లో కలిసినట్టు సాదుకున్న తల్లిదండ్రి కన్నులకు కరువైన ఇవాళ కొన్నోడు ఓసుకుంటాడు ఇవాళ బతుకు పాడోడు అయ్యవ మెచ్చని బతుకైంది అత్తమా కాదన్న బతుకయింది నా భర్త ఎక్కడ ఉన్నది నాకు తెలియదాయే నా బతుకు పోడుగల ఉన్నదానికంటే ఊడిందే మీరు ఇక నేను బతికినంత ఫలము లేదని ఒక వల ఏడుచుకుంటా దండరెక్కల పగ్గాలు కట్టి గొరగొర గొరగొర కడిగీలు గుంజుకపోతా అంటే రామ 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 సంపుకరమ్మ అంటివి కదరా నీ కోడలు ఏదన్నా కదిగే ఏంటివిరా నాయన నాయనా సాదుకోని సాదుల్లో కలిగినట్టు నన్ను కడువు చేసుకుంటానులా కనకలమ్మ బండ కాడికి గొరగొర 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 గుంజు కట్టిండు తలుసుకొని తలంత బలగాని నీ భారం తీస్తానని ఏనాడు దండరెక్కలకున్న పగ్గాలు ఇప్పిండు కనకలమ్మ బండ నిలబెట్టిండు తలుసుకోమన్నప్పుడు ఆ బిడ్డ 10 ఏళ్ళ పబ్బ కట్టినది ఇక నాకు ఏమని లేదు అత్తగారి లారిపోయింది పుట్టినిల్లు నాకు కలిగి లేదు ఎక్కడ ఉన్నావు నాయన 3 గంటల ముక్కొండి డాబుది కాళ్ళ బాంధవనాథ రక్షక పూజ పరిత్ర గంగోదరుడ కవిరుడు వినాయక తండ్రి పరమేశ్వర ఈశ్వర జగదీశ్వర కరణ కంఠమాల పాయమాం పరత్మరా నీ గంపంత కడిగి నిర్ణయోల కనబడతలేరా అయ్యా కాపాడిన నువ్వే రక్షించిన నువ్వే శిక్షించిన నువ్వే అని 10 ఏళ్ళ పబ్బలు కట్టి భగవంతుని ధ్యానం చేసి కనకలమ్మ బండ కాళ్ళ తలడానికి